వెల్కమ్ టు అమరావతి న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఉన్న నమ్మకంతోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఢిల్లీ ప్రజలు సరైన సమయంలో సరైన పార్టీని ఎన్నుకున్నారన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు విఘ్నతతో ఓటు వేసి బీజేపీని గెలిపించారు. దేశంలోని ప్రజలందరి ఆత్మ గౌరవానికి సంబంధించిన గెలుపు ఇది. దేశ రాష్ట్ర రాజధానులు ప్రజల ఆకాంక్షలు తీర్చేవిగా ఉండాలి అన్నారు. వాతావరణ కాలుష్యం, రాజకీయ కాలుష్యం ఢిల్లీని మార్చేశాయన్నారు. సుస్థిర అభివృద్ధి విధానం ప్రధాని మోదీ అమలు చేస్తున్నారని వివరించారు. మనందరం గర్వపడే రాజధాని ఉండాలని కోరుకుంటాం. ఈరోజు విజ్ఞతతో ఢిల్లీ ఓటర్స్ అందరూ కలిసి 27 సంవత్సరాల తర్వాత బీజేపీని ఎన్నుకున్నారు. ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయం ఇది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు గెలుపు అనేది ఒక బీజేపీకో ఒక ఢిల్లీలో ఉండే ప్రజలకే కాదు, భారతదేశంలో ఉండే ప్రజలందరికీ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ఈరోజు ఎక్కడికి పోయినా ప్రపంచంలో మీది ఏ దేశం అంటే భారతదేశం చెప్తాం. మీ రాజధాని ఏదంటే ఢిల్లీ అని చెప్పుకొని గర్వంగా చెప్పుకుంటాం. మనం అందరం కూడా మనకు మంచి భవిష్యత్తు ఉండాలి, ఎక్కువ అవకాశాలు ఎక్కడ ఉంటాయనుకుంటే మన రాజధానికి పోవాలనుకుంటాం. అది రాష్ట్ర రాజధాని కానీ దేశ రాజధాని కానీ. యాస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేసే ప్లేస్గా ఉండాలి. అలాంటి రాజధాని ఇటీవల కాలంలో ఒక వెదర్ పొల్యూషన్, ఒక పొలిటికల్ పొల్యూషన్, ఈ రెండు పొల్యూషన్స్ కలిపి ఢిల్లీకి పోవడం మానేసి ఢిల్లీ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు బీహార్ నుంచి ఒక ట్రైన్ ఎవ్రీడే లేబర్ అంతా కూడా అక్కడ పోయి పని చేసుకుని మళ్ళీ ఈవినింగ్ ఢిల్లీ నుంచి బీహార్కి వెళ్ళేవాడు. ఇప్పుడు బీహార్ నుంచి ఢిల్లీకి రావడంలా పరిపాలన అంటే ఎట్లుంటుందంటే, ఒక్కొక్కసారి పరిస్థితులన్నీ కూడా తారుమారయ్యే పరిస్థితులు వస్తుంది. దానికి ఉదాహరణ ఢిల్లీ. అయితే ఇక్కడ ఏ మోడల్ వర్కౌట్ అవుతుంది భారతదేశంలో అనుకుంటే, ప్రపంచంలో ఎక్కడ కానీ భారతదేశంలో కానీ పీపుల్స్ ఫస్ట్, పీపుల్ ఫస్ట్, ఒక సస్టైనబుల్ మోడల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే నరేంద్ర మోడీ ఒక సస్టైనబుల్ మోడల్ని క్రియేట్ చేస్తున్నాడు. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈరోజు ఢిల్లీలో గెలుపు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిపై నుండే నమ్మకం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఏపీలోని పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠం కైవసం చేసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. బాణసంచ కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఢిల్లీ గడ్డ బీజేపీ అడ్డా అంటూ నినాదాలు చేశారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజీ, పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. సామాన్యుల పార్టీగా ప్రారంభమై అవినీతి ఊపిలో కూరుకుపోయిన ఆ పార్టీకి అన్ని వర్గాల ఓటర్లు గుణపాఠం చెప్పారని అన్నారు. సుదీర్ఘ పోరాటం అనంతరం ఈరోజు ఢిల్లీ గడ్డపై భారతీయ జనతా పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వడాన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా స్వాగతిస్తూ ఉన్నారు. మొన్న జరిగినటువంటి ఎన్నికలు అవినీతి అక్రమాలకి, సుపరిపాలన, అభివృద్ధికి జరిగినటువంటి పోరాటంలో భారతీయ జనతా పార్టీకి ప్రజలు పెద్ద ఎత్తున పట్టం కట్టడం జరిగింది. గత 10 సంవత్సరాల్లోని అనేక అవినీతి అక్రమాలకు పాటుపడి వేల కోట్ల మద్యం కుంభకోణాలు చేసి, ఆ యొక్క కుంభకోణాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలని సైతం, ప్రభుత్వాలను సైతం, తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాలను సైతం కలిసికట్టుగా అవినీతి చేసిన నేపథ్యంలో గత 7 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాన్ని, తెలంగాణలో ఉన్న ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది. అదే తరహాలో ఈరోజు అవినీతికి పాల్పడినటువంటి మద్యం కుంభకోణం చేసినటువంటి ఆ పార్టీ ఏదైతే ఉందో
దాన్ని కూడా ప్రజలు చెల్లి చీడి ఇచ్చి ఇంటికి పంపి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో ప్రధాని మోదీపై విశ్వాసం మరోసారి రుజువైందని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై ఆయన స్పందించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా మోదీ పాలన సాగిస్తారని కితాబిచ్చారు. మోదీ నిర్దేశించిన లక్ష్యం అందుకోవడంలో ఢిల్లీ పాత్ర అత్యంత కీలకమని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా దేశ రాజధానిలో సమ్మిళిత అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. అమిత్ షా రాజకీయ అనుభవం, చాతుర్యం సత్ఫలితాలనిచ్చాయని తెలిపారు. రాజకీయ జీవితం ప్రారంభించిన నాటి నుంచి ఈ రోజు వరకు ప్రజాక్షేత్రంలో ఓటమనదే ఎరుగలేదు ఆప్ కన్వీనర్. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ తాజా ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రికార్డు చెదిరిపోయింది. 10 ఏళ్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలోనే ఉన్న దేశ రాజధాని పగ్గాలను ఇప్పుడు కమలం పార్టీ లాగేసుకుంది. అంతేకాదు, కేజ్రీవాల్ హ్యాట్రిక్ విజయాలకు అడ్డుకట్ట వేసింది. గత 2 పర్యాయాలు భారీ మెజార్టీ కట్టబెట్టి ఢిల్లీ పీఠంపై కూర్చోబెట్టిన ఓటర్లు ఈసారి కనికరించలేదు. కేజ్రీవాల్ గ్యారంటీలపై నమ్మకం ఉంచేందుకు సాహసించలేదు. భారతీయ జనతా పార్టీ వల్లే తమ రాత మారుతుందని పూర్తిగా నమ్మారు. దారుణం, ఓటమి అంటే ఎలా ఉంటుందో చీపురు పార్టీకి తొలిసారి రుచి చూపించారు. ఈ సందర్భంగా ఆప్ జాతీయ కన్వీనర్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దారుణ పరాజయంపై స్పందించారు. आज दिल्ली के चुनाव के नतीजे आए हैं। जनता का जो भी निर्णय है, जनता का जो भी फैसला है, उसे हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं। मैं उम्मीद करता हूं कि जिस उम्मीद के साथ और जिस आशा के साथ लोगों ने उनको बहुमत दिया है, वो उन सभी उम्मीदों और आशाओं पे पूरा उतरेंगे। हमने पिछले 10 साल में जनता ने जो मौका दिया हमें, उन 10 सालों में हमने बहुत सारे काम किए। शिक्षा के क्षेत्र में, स्वास्थ्य के क्षेत्र में, पानी के क्षेत्र में, बिजली के क्षेत्र में और भी अलग अलग तरीके से लोगों को राहत पहुंचाने की कोशिश की उनकी जिंदगी में, और दिल्ली के इंफ्रास्ट्रक्चर को भी हमने सुधारने की कोशिश की। अब जो जनता ने हमें निर्णय दिया है, हम न केवल एक कंस्ट्रक्टिव ऑपोजिशन का रोल निभाएंगे, बल्कि हम समाज सेवा, जनता के सुख दुख में काम आना, व्यक्तिगत तौर पे जिसको भी जो जरूरत होगी, क्योंकि हम राजनीति में कोई सत्ता के लिए नहीं आए, हम राजनीति को एक जरिया मानते हैं जिसके जरिए जनता की सेवा की जा सके, जिसके जरिए लोगों के सुख दुख में काम आया जा सके। ప్రభుత్వం అధికారంలో ఉన్న పీడీఎఫ్ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు స్పష్టం చేశారు. పీడీఎఫ్ ప్రజాపక్షమని చెబుతూ 14 ఏళ్ల పాటు శాసన మండలిలో ప్రజలకు సంబంధించిన అనేక అంశాలపై ప్రస్తావించడం జరిగిందన్నారు. అలాగే అనేక పోరాటాలకు నాయకత్వం వహించామని వివరించారు. శనివారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ పీడీఎఫ్ అభ్యర్థిగా 10వ తేదీన నామినేషన్ వేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వద్ద నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని పట్టభద్రుల ఉపాధ్యాయులు, నిరుద్యోగులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శాసన మండలిలో పీడీఎఫ్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఏపీలో నిర్మాణాత్మక ప్రతిపక్షం లేదని, ప్రభుత్వానికి సరైన సలహాలు ఇచ్చేవారే లేరని గుర్తు చేశారు. పీడీఎఫ్ తరపున నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, ఉద్యోగుల గొంతుక వినిపిస్తామన్నారు. అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరామని, అందరి ఆశీస్సులతో విజయం సాధిస్తామని కెఎస్ లక్ష్మణరావు ధీమా వ్యక్తం చేశారు. 27వ తేదీన కృష్ణా గుంటూరు జిల్లాల శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికల్లో అనేక సంఘాలు, ప్రజా సంఘాల మద్దతుతో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పీడీఎఫ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఈ నేపథ్యంలో 10వ తేదీన, ఆ రోజు నామినేషన్ చివరి తేదీ, 10వ తేదీ సోమవారం నాడు నేను నామినేషన్ వేయబోతా ఉన్నాను. 10వ తేదీన ఉదయం శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 10 నుంచి 12 గంటల వరకు సభ జరుగుతుంది. నన్ను బలపరిచేటటువంటి అనేక సంఘాలు, నాయకులు ఆ సభలో పాల్గొనబోతూ ఉన్నారు. 12 గంటలకి వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్ళి ఈ నామినేషను వేయబోతా ఉన్నాను. ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ ద్వారా గుంటూరు జిల్లా ప్రజలకి, అలాగే అనేక ఈ నియోజకవర్గంలో ఇప్పుడు దాదాపు 6 జిల్లాలు ఉన్నాయి.
6 జిల్లాల మిత్రులకి, అలాగే వివిధ సంఘాల నాయకులకి, కార్యకర్తలకి, కార్మిక సంఘాల నాయకులకి, మేధావులందరికీ కూడా ఈ మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా 3 అంశాలు నేను ప్రస్తావించదలుచుకున్నాను. మొదటిది, 2007లో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తరువాత ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో 8 టీచర్ల నియోజకవర్గాలు, 8 పట్టభద్రుల నియోజకవర్గాలు ఉండేవి. వాటిల్లో మేము సిఐటియు, యూటీఎఫ్ తదితర సంఘాల మద్దతుతో పోటీ చేసి ఆ రోజున 8ట్లో 7 గెలుపొంది పీడిఎఫ్గా ఏర్పడి ఆ రోజు నుంచి పనిచేస్తున్నాం. 2007 నుంచి ఇది 2025. ఈ 18 ఏళ్లలో కూడా 14 మంది పీడిఎఫ్ తరఫున ఎమ్మెల్సీలుగా గెలుపొందడం జరిగింది. ఈ 14 మంది కూడా స్పష్టంగా, 1, రాజ్యాంగ లక్ష్యాలకి కట్టుబడి పనిచేశాం. 2, నిజాయితీగా నిబద్ధతతో పనిచేశాం. 3వది, సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, నిరుద్యోగులు, కౌలు రైతులు, అంగన్వాడీలు, ఆశాలు, ఇలా ఏ వర్గానికి సంబంధించినటువంటి అంశాన్నైనా శాసన మండలిలో మేము ప్రస్తావించాం. ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాం. ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చాం. ఈ సంఘాలు బయట చేసే ఉద్యమాలన్నిటికీ మేము సంపూర్ణ మద్దతు ఇస్తూ వచ్చాం. ఇక 2వ అంశం, భారత రాజ్యాంగం శాసనసభలు, లోక్సభలు సృష్టించి వాటిల్లో పోటీ చేసే అవకాశం భారతీయ పౌరుల 25 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళందరికీ ఇచ్చింది. వైఎస్ జగన్ పైన డొక్కా మాణిక్యవర ప్రసాద్ చేస్తున్న వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని ఆ పార్టీ నాయకులు మందపాటి శేషగిరి రావు మండిపడ్డారు. బహుశా వయసు ప్రభావంతో ఆయన ఆ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఆయన భాష వలన దళితులకు అన్యాయం జరుగుతోందన్నారు. మీరు కోరుకున్నది జరగలేదని, దళితులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికీ ఎప్పటికీ దళితులందరూ జగన్ వైపే ఉంటారని స్పష్టం చేశారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మందపాటి శేషగిరిరావు మాట్లాడుతూ అసలు డొక్కా మాణిక్యవర ప్రసాద్ వైసీపీలోకి ఎందుకు వచ్చారో, ఎందుకు వెళ్లారో తెలియదన్నారు. గోడ మీద పిల్లివాటంగా డొక్కా రాజకీయ జీవితం ఉందని ఎద్దేవా చేశారు. డొక్కాకు నిలకడలేదని, ఆయనకు ఏం కావాలో క్లారిటీ లేదన్నారు. ఆయన్ను టీడీపీ నమ్మడం లేదన్నారు. ఇన్ని పార్టీలు మారిన ఆయన్ను ఏ పార్టీ నమ్మదని స్పష్టం చేశారు. ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారిని పేద బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా దళిత సామాజిక వర్గం వారిని, వారి కుటుంబాన్ని హక్కున చేర్చుకున్న విధానం మనందరికీ తెలుసు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని దళితులు, చిన్న సన్నకారు, పేద వర్గాలు ప్రతి ఒక్కరు కూడా ఒక దైవంగా కొలిసే పరిస్థితి. 2019 నుండి 2024 వరకు వారు ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసిన నాయకుడిగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పేదల హృదయాల్లో, ముఖ్యంగా దళితుల హృదయాల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న విధానం మనందరికీ తెలుసు. అలాంటి వ్యక్తిని, అలాంటి కుటుంబాన్ని, అలాంటి పార్టీని ముబ్బడి ఇష్టానుసారంగా ఏ భాష వస్తే ఆ భాష, ఏ మాట వస్తే ఆ మాట, మొన్నటి వరకు కల్కి కాంప్లెక్స్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని కల్కి కాంప్లెక్స్తో పోల్చారు. ఈ రోజున ఆంధ్ర శశికళ అంటున్నాడు. వారిని దాటి ఏమి చేయలేమంటున్నాడు. ఇది నేను చూసిన దాని ప్రకారం, విన్నదాని ప్రకారం ఇది రాజకీయపరమైన అంశంగా నేను భావించట్లా. అతనికి ఏదో వ్యక్తిగతమైన దుగ్ధతోటి మాట్లాడుతున్న తీరుగా నేను భావిస్తా ఉన్నాను. మీరు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా, ఆ తదుపరి తెలుగుదేశంలోకి మారటం జరిగింది.
తెలుగుదేశంలో కనీస వేతనాల చైర్మన్గా ఆ పార్టీ మీకు ఉన్నతమైన స్థానాన్ని కల్పించడమే కాకుండా దానికి క్యాబినెట్ హోదా కూడా కల్పించిన సంగతి నేను అనుకుంటున్నాను, కల్పించిందని అది క్యాబినెట్ హోదా కూడా. ఆ తదుపరి ఎమ్మెల్సీగా మిమ్మల్ని ఉన్నతంగా ముందుకు తీసుకెళ్ళారు. మీరు ఎందుకు పార్టీ మారారు? అక్కడి నుండి ఎందుకు వచ్చారు ఇక్కడికి? వైసీపీలోకి ఎవరు రమ్మంటే వచ్చారు? రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మాజీ మంత్రి విడుదల రజని ఆరోపించారు. ఇందులో భాగంగానే చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు డైరెక్షన్ లో తనపైన తన కుటుంబంపైన తప్పుడు కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. సూపర్ 6 గురించి సోషల్ మీడియా వేదికగా ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయించి జైలుకు పంపిస్తున్నారని విమర్శించారు. చిలకలూరిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విడుదల రజని మాట్లాడుతూ పత్తిపాటి పుల్లారావు వేధింపులపై ఘాటుగా స్పందించారు. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గతంలో కక్షపూరిత రాజకీయాలకు పాల్పడలేదని చెప్పారు. ఈ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమించారని గుర్తు చేశారు. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా పుల్లారావు సాగించిన అవినీతి అక్రమాలను వెలుగులోకి తెస్తున్నామన్న కారణంతో తనపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. చర్యకు ప్రతిచర్య ఉంటుందని హెచ్చరించారు. మాకంటూ ఒక రోజు వస్తుంది, మీ సంగతి తేలుస్తామని తీవ్రంగా స్పందించారు. ఇదట్లా ఉంటే ఇక్కడున్న చాలా మందికి తెలుసు, మా మామగారు 80 సంవత్సరాల వయసు కన్నా పెద్దోడండి. ఆ వయసులో ఉన్నటువంటి పెద్ద మనిషి మీద కూడా కేసు కట్టించాడు ఈ ఎమ్మెల్యే పుల్లారావు. నా మరిది ఫారిన్ సిటిజన్, ఫారిన్లో వ్యాపారాలు చేసుకుంటే నా మరిది మీద కేసు కట్టించాడు ఈ ఎమ్మెల్యే పుల్లారావు. నాకేనా కుటుంబం ఉంది? మీకు లేదా కుటుంబం? ఎన్ని రోజులు సాగుద్ది అనుకుంటున్నారు ఇట్లా? ఎన్ని రోజులు నడుస్తుంది అనుకుంటున్నారు ఇట్లా? నేను ఇక్కడ మీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా, ఈరోజు నా కుటుంబాన్ని, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. పుల్లారావు గారు, మీకంటూ ఓ రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి చెప్తున్నా, మా కుటుంబం జోలికి వస్తున్నారు కదా, మాది పురుషోత్తపట్నం, గుర్తుపెట్టుకోండి, ఊహించుకోండి ఒకసారి. నేను ఇక్కడ మీ మీద గెలిచి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టాను. ఇక్కడ 5 ఏళ్ళు నేను పనిచేశా, నేను ఎమ్మెల్యేగా చేశా, నేను మంత్రిగా పనిచేశా. కానీ ఎక్కడా కూడా ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాల, ఇలాంటి అరాచక పాలనకు మేము ప్రోత్సహించలా. ఎక్కడా కూడా ఏదన్నా కూడా చట్టం తన పని తాను చేసుకుపోయింది తప్పితే మేము ప్రొవోక్ చేసి, మేము మా ఇంట్రెస్ట్లు ఏమి చెప్పి ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఈ రకమైనటువంటి అక్రమాలకు మేము పాల్పడలా. ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాల వాళ్ళకి మేము కల్పించి ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండి, వాళ్ళకి ఇంకేదైనా కష్టాలుంటే వాళ్లకు మేము తోడుగా అండగా ఉండేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉండి, ఇక్కడ మంత్రిగా ఉండి, ఇక్కడున్నటువంటి ప్రజలకు కొన్ని వేల కోట్లతో గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మాణం చేస్తే, ఈ రోజున మన చుట్టుపక్కల ఉన్నటువంటి నియర్ బై ఉన్నటువంటి జిల్లాల్లో వాళ్ళు కూడా, మనకి ఇటు ఉన్నటువంటి ఊర్లలో అందరూ కూడా చక్కగా ప్రజా సమస్యలను పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకుంటున్నామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శనివారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇక నుంచి ప్రతి వారం 3 డివిజన్లను ఒక యూనిట్ గా తీసుకుని ఆయా ప్రాంతాలకు వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. శనివారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ నిర్వహించారు. ఈ సందర్భంగా తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేకు ప్రజలు విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చాక గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు 8 కోట్ల రూపాయల మేర అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, అర్హులైన వారందరికీ సామాజిక భద్రతా పెన్షన్లు అందించామన్నారు. అలాగే నగర శివారు కాలనీ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించామన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని వివరించారు.
ప్రజా సమస్యలకు పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ప్రతి శనివారం రోజున ప్రజా దర్బార్ పేరుతో ప్రజా సమస్యలను శాసనసభ్యులు ప్రజా దర్బార్ నిర్వహించి వాళ్ళ సమస్యలను కనుక్కోవడం, అధికారులకు అలాగే అవసరమైనటువంటి కార్యక్రమాలని తీసుకోవడానికి ప్రజావేదిక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రజా దర్బార్ని తప్పకుండా ప్రతి వారం కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో డివిజన్ వైజ్గా కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు సాగుతాం. రోజు ప్రతి శనివారం ఒక ఎమ్మెల్యే కార్యాలయంలోనే కాకుండా అక్కడ ఉన్నటువంటి డివిజన్ 2 డివిజన్లో 3 డివిజన్లు కలిపి ఆ ప్రాంతానికి వెళ్ళి వారి సమస్యలను కనుక్కొని దాన్ని అధికారుల దృష్టికి తీసుకొని వెంటనే పరిష్కరించేటువంటి దిశగా ముఖ్యంగా ఈరోజు చూస్తే పెద్ద ఎత్తున పెన్షన్ల గురించి కానీ లేకపోతే రోడ్స్ కానీ ట్రైన్స్ కానీ అలాగే సమస్యల మీద ప్రజలు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో ప్రజల బాధలను కనుక్కునేటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితులు ఈ 5-6 నెలల్లోనే దాదాపు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు 8 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు, పెద్ద ఎత్తున పెన్షన్లు ఇప్పించేటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. రాబోయేటువంటి 1-2 నెలల్లో గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా పెద్దవారికి అలాగే వితంతువులకు వికలాంగులకు వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం, మౌలిక వసతులు ఎక్కడైతే అవసరం ఉందో ప్రజల దృష్టిలో తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా పరిష్కరించేటువంటి కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇంత పకడ్బందీగా ఆలోచన పరంగా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండాలనే ఒక మంచి నిర్ణయంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ప్రజా సమస్యలు వినడం, వాటిని పరిష్కరించడమే పరమావిధిగా ముందుకు సాగుతూ ఉన్నాం. రాబోయేటువంటి ప్రతి వారంలో కూడా డివిజన్ వైజ్గా 2-3 డివిజన్లు కలిపి ఈ కార్యక్రమాన్ని కొనసాగుతాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకొని ప్రతి ఒక్కరి సమస్యలను మా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాం. అవసరమైతే ప్రతి ఒక్కరు కూడా సంప్రదించి వారి సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలను, జీతాల చెల్లింపు ప్రక్రియను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ బి లక్ష్మణరావు, జనరల్ సెక్రటరీ బి ముత్యాలరావులు డిమాండ్ చేశారు. శనివారం బ్రాడేపేటలోని సిఐటియు నగర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 6వ తేదీన జరిగిన మంత్రివర్గంలో ఆప్కాస్ను రద్దు చేస్తూ పాత పద్ధతిలో కాంట్రాక్టర్లకు అప్పజెప్పాలని నిర్ణయం చేసినట్లు తెలిసిందని, ఇది సరైన నిర్ణయం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, కార్మికులకు నష్టం చేకూర్చే విధంగా అనేక నిర్ణయాలు చేస్తుందని విమర్శించారు. ఈ విధానానికి వ్యతిరేకంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ని రద్దు చేయాలని చెప్పేసి చర్చలు జరిగినట్లు పత్రికల్లో వచ్చింది. గతంలో ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన జీతాలు చెల్లించే దానిలోనూ పిఎఫ్, ఈఎస్ఐ చెల్లించే దానిలో కూడా తీవ్రమైన జాప్యం జరగటం, ఆ కార్మికులకి అన్యాయం జరగటం చూసాం. మళ్ళీ అదే దళారీ వ్యవస్థ వస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన జీతాలు నెలల తరబడి బకాయిలు ఉండటం, పిఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా చెల్లించకపోవడం అనేటువంటి సమస్య మళ్ళీ ఉత్పన్నమైంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ని రద్దు చేసినట్లయితే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి జేఏసీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ ఉంది. గతంలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకి గవర్నమెంట్ నుంచి 7% కమిషన్ చెల్లించేవారు. కానీ ఆప్కాస్ ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడింది. ఈ ఆప్కాస్కి 1% మాత్రమే మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి కమిషన్ చెల్లిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మళ్ళీ ఆప్కాస్ను రద్దు చేసి పాత పద్ధతిలో తీసుకొచ్చేటైతే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మీద పెత్తనం చేయటం, వారి ఇష్టమైన వారిని ఉద్యోగాల్లో ఉంచడం, లేకపోతే తీసేయటం, ఈ విధంగా మొత్తం రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి
పాత విధానం తీసుకొస్తే ఇబ్బందులు కలిగితే కనుక ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కలిసి ఈ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం 6వ తారీఖు జరిగినటువంటి క్యాబినెట్లో ఆప్కస్ను రద్దు చేస్తామనే పేరుతో వార్తలు రావడం జరిగింది. ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని చెప్పేసి జేఏసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైనా ఒక వ్యవస్థని రద్దు చేసేటప్పుడు దాన్ని మెరుగైనటువంటి దిశగా తీసుకెళ్ళడం కోసం చర్యలు చేపట్టాలి. గతంలో ఆప్కస్ లేనప్పుడు ప్రైవేట్ కాంట్రాక్టర్లు అదేవిధంగా రాజకీయ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు కాంట్రాక్టర్లుగా వ్యవహరించినటువంటి పరిస్థితిలో ఈరోజు ఉద్యోగులకు కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కానీ పిఎఫ్ ఈఎస్ఐలు కట్టడంలో కానీ వేతనాలు ఇవ్వడంలో కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యం ఉంది. దాని నుంచి మధ్యవర్తులు దళారీలు లేకుండా ఆప్కస్ని ప్రభుత్వం తీసుకురావడం కొంతవరకు మెరుగ్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి కూడా ఆదాయ రూపంలో కూడా పర్సంటేజ్ రూపంలో తక్కువగా ఉండటం ద్వారా ప్రభుత్వానికి అదనంగా ఉపయోగపడినటువంటి పరిస్థితి ఆప్కస్. ఈ వ్యవస్థ నుంచి మెరుగైన వ్యవస్థకి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆప్కస్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మొత్తాన్ని కూడా పర్మనెంట్ చేయటం మెరుగైనది తప్ప మళ్ళీ రద్దు చేసి వెనక్కి తీసుకెళ్ళడం అనేటువంటిది సరైనది కాదు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలా. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పర్మనెంట్ చేయమని చెప్పేసి అడుగుతున్నామో ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసే దానికోసం కూడా సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.